కువైట్కి ఎలా పంపిస్తారో ఇంటికి వచ్చినప్పుడు చెప్తానులేండి. హిందీ మాఫీ మలం భాయ్. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? అబ్బు హాయ్ అక్క, బాగున్నావా అక్క? బాగున్నాను తమ్ముడు, నువ్వు ఎలా ఉన్నావు? ఓకే మ్యామ్, గుడ్ నైట్, లవ్లీ స్లీపింగ్ మ్యామ్. అనుకోకు మ్యామ్, డ్యూటీలో ఉన్నాను. ఓకే అండి, బాయ్, సీ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హాయ్ అండి, హాయ్. కువైట్లో ఉన్నారు కదా మీరు? హాయ్ మేడం, మీరు కువైట్లో ఎక్కడ ఉంటారో కొంచెం చెప్పండి మేడం ప్లీజ్. నేను మంగాఫ్. మాది రాజమండ్రి, దుర్గా కొనమూరి. మాది కూడా రాజమండ్రేనండి. కొండమూరి కాదు, కొండమూరి. ఓకే, కొండమూరి. మనం అంతగా చదువుకోలేదండి, అందుకని మనకి పెద్దగా ఇంగ్లీష్ రాదు. రాజమండ్రిలో ఎక్కడ? దుర్గా కొండమూరి అలీఫ్ నేను మంగఫ్లో ఉంటాను. అవునా, ఓకే అక్క. భోజనం చేసావా అక్క? నువ్వు ఇంకా లేదు, వండాలి. మోరంపూడి. మాది మోరంపూడే. నేను తెలుసా మీకు? దుర్గా కొండమూరి నేను తెలుసా? అప్పల్ నాయుడు. హలో అండి, హలో. సతీష్, హాయ్ అండి. ఏం చేస్తున్నావు? రాజమండ్రిలో ఎక్కడ అండి? మోరంపూడి అండి. అప్పలనాయుడు తిన్నా? ఇంకా లేదని, తినలేదు. సతీష్ యాదవ్, హాయ్ అండి. ఇంకా వంట చేయాలండి, ఇంకా పని అవ్వాలి. ఇక్కడ వంట చేయాలి. అప్పలనాయుడు. ఇక్కడ పని అవ్వాలి, 8ంటికి కంప్లీట్ చేసుకొని అప్పుడు ఇంటికి జంపు జిలాని. అప్పుడు ఇంటికి వెళ్ళి ఏదో కర్రీ వండి తిని పడుకొని మళ్ళీ పొద్దున్న లేవడం, మళ్ళీ టిఫిన్ చేసుకోవడం, ఏదో ఒకటి తినడం, మళ్ళీ డ్యూటీకి రావడం, మళ్ళీ సాయంత్రం దాకా కుడితిలో పడిన ఎలకలా కొట్టుకొని కుడితిలో పడిన ఎలకలాగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. ఇదే రొటీన్. నా వీడియోస్ కూడా చాలామంది రొటీన్ అంటున్నారు. అక్క, నేను కువైట్లో ఉన్నా అక్క. ఎక్కడ తమ్ముడు? నేను కువైట్లో ఉన్నాను తమ్ముడు, నువ్వు ఎక్కడ?